సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి నీరు సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ 15 రోజుల క్రితమే కాలిపోయింది. కానీ ఇంతకాలం గడిచినప్పటికీ సంబంధిత విద్యుత్ అధికారులు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సమీపంలోని వ్యవసాయ భూములలో సుమారుగా 100 ఎకరాలపై వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. ఈ పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పంటలు పసుపు పచ్చగా మారి వాడిపోవడంతో భారీ నష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ నాయకుడు సానా వేణు మాట్లాడుతూ గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ సమస్యను అనేక సార్లు ఏఈ-సెస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. పంటలు రక్షించుకోవడానికి తక్షణమే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ మా చెమట చిందించి వేసిన పంటలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి, లేకపోతే పరిస్థితి మరింత విషమిస్తుంది అని హెచ్చరించారు. గ్రామంలో రైతుల నిరసనకు పలువురు గ్రామస్తులు, స్థానిక ప్రజలు సంఘీభావం వ్యక్తం చేశారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామం గత 15 రోజుల క్రితం ఆ యొక్క వ్యవసాయ భూములకు సంబంధించిన ట్రాన్స్ఫారం ఖరాబ్ అయింది. ఇంతవరకు దాన్ని రిపేర్ చేయడానికి మాట్లాడడం జరిగింది. లైన్మెన్ తోటి, ఏఈలతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే మీ యొక్క ట్రాన్స్ఫారం కొంచెం సమయం పడుతుంది, ఇప్పుడే కాదు అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 15 రోజులు అవుతుంది. మా పొలాలు ఎండిపోతున్నాయి, వరి సమయంలో పుట్టకొచ్చిన సమయంలో దీనివల్ల రావడం చాలా ఇబ్బంది రైతుకు. అలాగే చెస్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు వేరే జిల్లాకు పోతున్నాయని మాకు సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది? ఇది ఎండిపోతే మీకు సబబేనా అని అడుగుతున్నాను. ఎందుకంటే తక్షణమే మా గ్రామంలో ఉన్న ఈ ఎండిపోయిన పంటలకు సంబంధించిన ట్రాన్స్ఫారం 15వ నెంబరు ట్రాన్స్ఫారంని పునరుద్ధరించి రైతులకు న్యాయం చేయాలి, లేకపోతే చేతికంచిన పంట నష్టపోతారు. రైతులను ఆదుకోండి.